సంవత్సరాలు చేస్తున్నటువంటి కృషితో పాటు ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి యొక్క గ్రామీణ ప్రాంతాల్లో ప్రాచుర్యం ఉండి ఇప్పుడు అంతగా ప్రాధాన్యత లేనటువంటి కళల్ని మీరు ప్రోత్సాహం చేసి ఉత్తరాంధ్ర జానపద కళా ప్రదర్శన అనే పేరుతో ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తే బాగుంటుంది అనేది ఒకటి. రెండవది, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇతర ప్రాంతాల నుంచి కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఏ విధమైనటువంటి జానపద కళలు గతంలో ప్రాచుర్యంలో ఉండేవి, ఇప్పుడు కొంత వెనక్కిపోయాయి. వీటిని కూడా మనం గుర్తించి ఆంధ్ర ప్రాంత జానపద కళా ప్రదర్శన ఒకరోజు మనం అనేక సంవత్సరాలు కలిసి ఉన్నాం కాబట్టి తెలుగు ప్రజలుగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి జానపద కళలను కూడా ప్రదర్శించే మరొక రోజు